నడిపితే చాలా హైట్ లో ఉన్నట్లు అనిపిస్తుంది, రాయల్ ఫీల్ వస్తుంది. మీరు ఈ వీడియోకి కమెంట్ చేస్తే బ్లాకా గ్రేయా, ఆ కామెంట్ ప్రకారం నేను తీసుకుంటా. సో తొందరగా కామెంట్ చేయండి, లేట్ చేయకండి, ఓకేనా? సో గైస్ ఈరోజు వచ్చేసి నేను థార్ వెహికల్ సెలెక్ట్ చేద్దాము, కొందామనే ఆలోచన ఉంది నాకు. సో ఏది కొంటే బాగుంటుంది కూడా నాకు అంత ఐడియా లేదు. బ్లాక్ కలరా, లేకపోతే కొంచెం గ్రే కలరా, రెడ్ కలరా, వైట్ కలరా అనేది. సో ఫస్ట్ లోపలికి అయితే ఇప్పుడు నేను ఆరంగట్కి అయితే వచ్చిన. సో ఆరంగట్ మహీంద్రా షోరూమ్కి, ఇది పిల్లర్ నెంబర్ 317 దగ్గర ఉంది. సో నేను ఇప్పుడు లోపలికి వెళ్ళేసి చూద్దాము ఏ వెహికల్ బాగుంటుంది. నేను ఒక్కడనే కాదు, మీకు కూడా నచ్చితేనే తీసుకుంటా, అదే అన్నమాట. సో మీ డిసిషన్ కూడా తీసుకుందామని చెప్పేసి. సో ఫస్ట్ అయితే మనం బ్లాక్ వెహికల్ చూద్దాము. సో గైస్ ఇది బ్లాక్ వెహికల్. సో 4x4 అన్నమాట. సో అంటే ఫస్ట్ టూ వీల్ డ్రైవ్ ఉంటుంది. టూ వీల్ డ్రైవ్ అంటే ఇప్పుడు నార్మల్ వెహికల్స్ ఉంటాయి కదా, అంతే కదా బ్రదర్? అన్న మీరు ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? రండి కూర్చో. సో గైస్ దీంట్లో 2 రకాలు ఉంటాయి వెహికల్స్ అన్న. ఇప్పుడు మనం నేనైతే 4 వీల్ డ్రైవ్ తీసుకుందాం అనుకుంటున్నా. ఎందుకంటే మనం కొంచెం రోడ్ మంచిగా లేకపోయినా, లేకపోతే మనం బీచ్లో కానీ, లేకపోతే కొంచెం ట్రాక్టర్ వెళ్ళే రూట్లో పక్క వెళ్ళిపోతుంది కదా ట్రాక్టర్. ఇప్పుడు మీకు అర్థమైపోయింది కదా, ట్రాక్టర్ ఏదైతే రూట్లో వెళ్ళిపోతుందో, కొంచెం గుట్టలున్నా పుట్టలున్నా వెళ్ళిపోతుందో, సేమ్ అట్లనే ఈ వెహికల్ కూడా 4x4 అన్నమాట. సో ఇప్పుడు నేను 4x4 తీసుకుందాం అనుకుంటున్నా అన్న. సో మన దగ్గర ఏమేమి కలర్స్ ఉన్నాయి? ఇప్పుడు మన దగ్గర గ్రే ఉందన్న రెడీగా, మామూలుగా ఇంకోటి బ్లాక్ కలర్, ఓకే, రెడ్ కలర్ కూడా అవైలబుల్ ఉంది. మీకు ఒకవేళ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ కావాలన్నా, మాన్యువల్ ట్రాన్స్మిషన్ కావాలన్నా మనకి ఇమీడియట్లీ అరేంజ్ చేయగలుగుతాం. ఓకే. అండ్ ఇంకోటి విషయం ఏంటంటే కస్టమర్ గోపాల్ అనడంతో మా మేనేజర్లు కూడా బాగా సపోర్ట్ చేశారు. ఓకే. సో ఏ కలర్ మీరు ఇంకా డిసైడ్ కాలేరు, మీరు డిసైడ్మెంట్ తర్వాత ఏ కలర్ అనేది ఇమీడియట్లీ అరేంజ్ చేస్తామని చెప్పి మా మేనేజర్ వాళ్ళు చెప్పారు. సో గైస్ ఏంటంటే ఇప్పుడు నేను ఏ కలర్ నేనేమన్నా అంటే భయ్య కాల్ చేసేసి భయ్య ఇట్లా నాకు వెహికల్ కావాలని చెప్పేసి అన్నా. అంటే ఇట్లా గోపాల్ మాట్లాడుతున్నా బ్రో, యూట్యూబ్ అంటే మన సబ్స్క్రైబర్ అన్న ఇప్పటి నుంచో. బ్రో నేను సబ్స్క్రైబర్, ఒకసారి మా మేనేజర్ సార్ తోటి మాట్లాడతా అని చెప్పేసి అన్నాడు. మాట్లాడి వెంటనే నాకు కాల్ చేసిండు, అన్న నీకు ఏ వెహికల్ కావాలో చెప్తే ఇమీడియట్లీగా మేము మీకు అరేంజ్ చేస్తామన్నా అని చెప్పేసి అన్నారు. సరే నేను ఇంకా డిసిషన్ తీసుకోలే ఏ వెహికల్ అనేది. సో మీ డిసిషన్ కోసం ఆగిన. ఇది బ్లాక్ కలర్ అన్నమాట. ఇది అన్న ఒకసారి మనం అంటే నడిపి చూడొచ్చా? వెళ్ళి చూద్దామా? సో ఇప్పుడు ఇక్కడైతే కంఫర్టబుల్గా ఉంటుంది మనం కూర్చోడానికి. సో ఇక్కడ అండ్ ఇంకా ఇద్దరు కూర్చోవచ్చు, 2 to 3 కూర్చోవచ్చు. ఇంకా బాగా లావులు అయితే వన్న లెక్క అయితే ఇద్దరే, నా లెక్క అయితే పక్క 3 పడతారు అన్నమాట. సో ఇది తార్ తీసుకుందాం అనుకుంటున్నాం మొత్తానికి చాలా రోజుల తర్వాత. గైస్ అది వచ్చేసి బ్లాక్, ఇది వచ్చేసి గ్రే. సో ఇది గ్రే అన్నమాట. సో ఈ విధంగా ఉంది. అండ్ ఫీచర్స్ సేమ్, బట్ కలర్ ఒకటే చేంజ్, ఇది అది. సో ఈ కలర్ కూడా చాలా బాగుంది, బ్లాక్ కూడా బాగుంది. సో మీరు ఒకసారి నాకు కామెంట్ చేయండి, ఎవరి కామెంట్ అంటే మీరు డిసైడ్ చేయండి, అంటే ఏది ఎక్కువ కామెంట్స్ వస్తే బ్లాకా లేకపోతే గ్రే కలర్ అనేది నేను దాన్ని బట్టి తీసుకుంటా. ఇప్పుడైతే మనము తారు ఏం చేద్దామంటే టెస్ట్ డ్రైవ్ చేద్దాం. సో నేను ఇంతకుముందు ఒకసారి నడిపిన, మా ఫ్రెండ్ సాహోది ఉండే, మళ్ళీ నడపలేదు. సో ఇప్పుడు ఒకసారి నడిపి చూద్దాం. ఇప్పుడు మనం టెస్ట్ చేద్దాం డ్రైవ్. ఇప్పుడు మనమైతే ట్రై చేస్తున్నాం. సో ఇది ఆటోమేటిక్, ఇది మాన్యువల్ కాదు. బట్ ఈ లెంత్ ఎంత ఉంటుంది అంటే ఎట్లుంటుంది అనేది, సైజ్ కూడా ఎట్లుంటుంది దాన్ని బట్టి మనం చూద్దామని చెప్పేసి. బండి నడిపితే చెమటలు పట్టాలి. సో సిగ్నల్ పడ్డది, మళ్ళీ ఆటోమేటికా ఆన్ అవుతుంది. ఆటోమేటిక్ బాగానే ఉంది. అన్న ఆటోమేటిక్ కాస్ట్ ఎక్కువనా? సేమ్ 2 lakhs ఎక్కువ ఉంటుంది అన్న మనకు. చేంజ్ లేవమ్మా, అయితే 2 lakhs ఎక్కువ ఉంటుంది అంట. ఏమో డబ్బులు మన దగ్గర చేంజ్లు వేయడానికి. సో గైస్ ఏంటంటే ఆటోమేటిక్ కాస్ట్ ఎక్కువ అంట, బట్ మనకి మాన్యువల్ ఉంటేనే కదా, అంటే చిన్నప్పటి నుంచి మాన్యువల్ అలవాటు అన్నమాట. ఆ గేర్ లేసి తీసి బుజ్జున లేపుతుంటేనే బండి నడుపుతున్నట్టు ఉంటుంది. ఇది ఆటోమేటిక్ అయితే అమ్మాయిలకు బెటర్, అండ్ అంటే ఇది అందరికీ బెటరే, బట్ ఒకసారి ట్రై చేద్దామని చెప్పేసి అంతే.
నీకు ఎండలో తిరిగి తిరిగి బాబ్జీ భయ బ్యాలెన్స్ బాగా తప్పింది. ఆడ పోలీసులు పట్టుకుంటున్నాడా ఆడ పాపం. ఓ పోలీసులు సారులు మస్తు స్ట్రిక్ట్ అయ్యారు కదా చాలా. గైస్ ఏమైందంటే మొన్న నేను నా ఫ్రెండ్ అర్జెంట్ ఉంటే ట్రిపుల్ రైడ్ వెళ్ళినాము. సో ఇద్దరు పోలీసు వాళ్ళు వెళ్తా ఉన్నారు బండి మీద. వెళ్తా ఉంటే నేను ఏమనుకున్నా అంటే వెనుకొస్తున్నారు కదా బండి మీద ఏడ పట్టుకుంటారు అనుకున్నా. ముందుకెళ్ళినాక నా ముందు వచ్చేసి తమ్ముడు బండి ఆపన్నారు. అన్న ఏమైందన్నా అని చెప్పేసి అంటే బండి ఆపన్నారు. బండి ఆపి ఫైన్ వేసుకుని వెళ్ళిపోయాడు. అట్లా ఉంటుంది. సో ట్రిపుల్ రైడ్ కానీ హెల్మెట్ లేకుండా కానీ సీట్ బెల్ట్ లేకుండా కానీ అసలు నడపకండి. చాలా స్ట్రిక్ట్ ఉంది. ఒక దగ్గర ఆపుతలేరు. ఇప్పుడు నువ్వు వెళ్తా ఉంటే నీ వెనకాల వస్తూ నువ్వు హెల్మెట్ లేకుండా నీ వెనకాల వస్తూ నీ బండిని ఆపేసి నీకు ఫైన్ ఇస్తారు. అట్లుంది కాబట్టి కేర్ఫుల్గా ఉండండి. ఎందుకు ఊరికే డబ్బులు బొక్క చేసుకోవడం. పెద్ద మాట అన్నాడు సార్. ఇక్కడ ఈ ఆరంగూర్ చౌరస్తా అంటే పోలీసుల అడ్డా. సో మనకు కేర్ఫుల్గా ఉండాల్సిందే ఎక్కడైనా అంతే. ఇప్పుడు మనకు శంషాబాద్ రూట్ అయితే మనకు వెహికల్ చెకింగ్ చేసుకోవడానికి కొద్దిగా ఈజీగా ఉంటుంది. మాన్యువల్ నడిపినా ఇంతకుముందు అన్ని నడిపినాను. మాన్యువల్ ఈజీ ఉందా ఇది ఈజీ ఉందా? మాన్యువల్ ఈజీ కదా. అంతేనా? అలవాట్ అయింది. అంటే ఇది ఈజీ కాకపోతే ఆటోమేటిక్ ఈజీ. మాన్యువల్ ఏంటంటే అలవాటు ఇట్లా ఓకే గేర్ అది నడిపినట్టు. ఇప్పుడు ఇది నడిపినాం అనుకో స్కూటీ నడపడానికి బైక్ నడపడానికి ఎంత తేడా ఉంటది. రైట్, అంత తేడా ఉంటది. సబ్స్క్రైబర్లకి చెప్పాలనుకుంటే మాన్యువల్ రెఫర్ చేస్తావా ఆటోమేటిక్? అంటే ఎవరి చాయిస్ అది అన్న, మనం వాళ్ళకి చెప్పలేం. ఎందుకంటే ఇప్పుడు కొంతమందికి ఇది ఈజీ అనిపిస్తుంది. ఎందుకు ఊకే గేర్లు మార్చుకుంటా తీసుకుంటూ ఉండాలి అని చెప్పేసి. కొంతమందికి ఏమో ఇదే ఈజీ ఉంటది. అది గేర్లు ఉన్నా అనుకో ఇంకో దీంట్లో బెనిఫిట్ ఏం తెలుసా? క్లచ్ ప్లేట్లు అవి ఇది ఆటోమేటిక్ గా. మాన్యువల్ అయితే సరిగా నడపనికి రాలేదు అనుకో వాడికి వాడు గర్ర గర్ర వేసి గీక్తా ఉంటాడు. కథం. మూర్తి గారు ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. అట్లుంటాయి గాయ్స్. సో ముందు చూపి నన్ను ఎంతసేపు చూపిస్తారు, నా ముఖాలు చూసిందే వాళ్ళు. బట్ ఇది నడిపితే చాలా హైట్ లో ఉన్నట్లు అనిపిస్తుంది. రాయల్ ఫీల్ వస్తుంది. నా అర్థం ఎవరు వాళ్ళు కొట్టిరన్నా టెస్ట్ డ్రైవ్? ఈ టెస్ట్ డ్రైవ్ ఒక అతను వాళ్ళ బాబుని తీసుకుని వచ్చాడు. వాళ్ళ సడన్ బ్రేక్ వేసాడు. ఆయనకు వాస్తవానికి ఎక్కువ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ లేదు. సో ఆయన ఏం చేసిండంటే సడన్గా బ్రేక్ వేసేసరికి వాళ్ళ అబ్బాయి వెళ్ళి దానికి కుదుకున్నాడు. లక్కీలీ బాబుకి ఏం కాలేదు. ఎస్. లాంగ్ వెళ్ళినా ఏం అనిపించదు కదా? లాంగ్ వెళ్ళినా ఏమనిపించదు. అంటే మరీ ఓవర్గా లాంగ్ వెళ్ళొచ్చు. మంచి ట్రిప్స్కి అయితే బెస్ట్ వెహికల్. సాయి నువ్వు సజెస్ట్ చేసేది ఏమన్నా ఉందా అన్నకి? మాన్యువల్ బెస్ట్. మాన్యువల్ మైలేజ్ దీంట్లో మనం ఆఫ్ రోడింగ్ చేయాలంటే కూడా మనకి మాన్యువల్ బెస్ట్. అనేది చాలా మంచి ఫీల్ ఉంది. ఇంత స్పీడ్ వరకు కంఫర్ట్ వెళ్ళిపోవచ్చు. 120 ఊగకుండా 120 ఎక్కువ ఊగుతుందా? అంటే ఊగడం అని కాదు, కొంచెం స్టీరింగ్ అనేది. మనకు సిగ్నల్ దగ్గర ఇది ఒకటి ఆటో స్టాప్ అనేది మనకు ఒక బెనిఫిట్ అన్న, ఫ్యూయల్ సేవింగ్ అనేది. అవును ఇది కదా. ఇది ఒకటి మాన్యువల్ లో ఉంటుందా? మాన్యువల్ కూడా ఉంటుంది. సేమా? కాకపోతే అక్కడ క్లచ్ ఇక్కడ బ్రేక్ అంతే. మళ్ళీ అక్కడ క్లచ్ నొక్కడంతో రిలీజ్ చేయాలి. ఇక్కడ బ్రేక్ ప్రెస్ చేయాలి, అక్కడ క్లచ్ రిలీజ్ చేయాలి. సో ఇది ఒకటి బెనిఫిట్ మనకి సిగ్నల్ దగ్గర. ఆ వెహికల్ వీలైనంత తొందర చేసేయండి. మీరు ఎంత సపోర్ట్ ఇస్తారు? బస్సు ఆగిపోయిందన్న. గోపాల్ బాయ్ మ్యారీడా మీరు? లేదండి, ఇంకా బ్యాచిలర్. కాబట్టి తీసుకుంటున్నా. పెళ్లి అయినాక హరియర్ తీసుకుంటా. హరియర్ అది బాగా నచ్చింది నాకు. ఓకే. అని ఇప్పుడు దీని మీద షోక్ ఉందన్న. ఎక్సెస్ 700 చూడండి ఒకసారి, చూద్దాం తర్వాత. ఇప్పుడు ఎందుకంటే మామూలుగా మీరు హరియర్ చూస్తున్నారు కదా, ఎక్సెస్ 700 కూడా మనకు దానికి తగ్గ వెహికల్. సో మీకు దాంట్లో ఉన్న ఫీచర్స్ ఎవ్రీథింగ్ దీంట్లో ఉంటాయి. కొన్ని కండిషన్స్లో మీకు బెటర్ వెహికల్ అనిపిస్తుంది మీకు ఎక్సెస్ 700. ఏంటంటే ఇప్పుడు మీరు ఈ వీడియోకి కమెంట్ చేస్తే బ్లాకా గ్రేయా, ఆ కామెంట్ ప్రకారం నేను తీసుకుంటా. సో తొందరగా కామెంట్ చేయండి, లేట్ చేయకండి. ఓకేనా? సో బాయ్.